ఇట్లా చేయనా చేస్తా బాగా చేస్తా మొత్తం పైకి చేస్తా అలా 6 పలకలు రావాలి 6 ప్యాక్ వస్తుందా ఇట్లా కండలు తిరుగుతాయనా దెబ్బకు కండలు రావాలి ఇట్లా గుట్టలు గుట్టలు లెక్క కనిపించాలి కండలు రావాలి 6 ప్యాక్ తీసుకొచ్చి బాలన్నకు చూపించి ఎట్లా చేస్తా చూడు 6 ప్యాక్ మా మహేంద్ర బాబు ఏమో జిమ్ముకు పోయినట్టున్నాడు కండలు గిట్ట పెంచుతాడా ఏమి ఓ మహేంద్ర గా జిమ్ములో ఏం చేస్తున్నావు జిమ్ములా శేఖర్ అన్న బంతి భోజనం పెడతా అంటే కుసుండి కుండలు తిని పోదామని వచ్చిన నువ్వు కూడా వస్తావా ఏమి జిమ్ముల పేలున్న కొవ్వు కరిగించి కండలు కొండల లెక్క పెంచుతారు గాని అక్కడ బువ్వ ఎవరు పెడతారు మహేంద్ర మరేందే జిమ్ముకు పోయి ఏం చేస్తున్నావు అని అడుగుతావు జల్దీ మిషన్లన్నీ ఎత్తి 6 పలకలు తీస్తా అని చూస్తున్నా కడుపులా పలకలు తీస్తావు అంటే చెప్పనగా మిషన్లు ఎత్తి 6 ప్యాక్ చేస్తావా ఏమి అయితే 6 12 పలకలు చేస్తా మనం ఎవ్వరికి తక్కువ కావద్దు మీదికెళ్ళి కింది దాకా మొత్తం పలకలే కనిపించాలి అబ్బో జిమ్ము చేస్తే పౌడర్లు సూదులు ఒడుచుకుంటేనే గట్లా 6 ప్యాక్ వచ్చి కండలు మంచిగా కనబడతాయట మరి పొడుచుకుంటావా నువ్వు కూడా నా మీద పగబట్టి పానం తీసినట్టే ఉన్నావు కదా నువ్వు గట్లా సూదులు ఒడుచుకొని పౌడర్లు బుక్కి కండలు తెచ్చుకుంటే పైకి ఓడు ఖాయమని డాక్టర్లు చెప్తాంటే నువ్వు నాకు సూదులు ఒడుచుకోమని చెప్తావా గట్లేం పగబట్టినావా నా మీద నాకు గట్లొద్దు మొత్తం న్యాచురల్ కావాలి న్యాచురల్ గట్లా సూదులు తీసుకోకుండా జిమ్ము చేసుకుంటా కరెక్ట్ గా తింటే మంచిగా కండలు రౌతుల గుట్టలే కొత్తాయట జరంత ఆలస్యమైనా సరే ఇట్లా వచ్చిన కండలు మళ్ళీ కొన్ని రోజులు పెయ్యి ఏం చేయకుండా కూడా పోవట అంతేగాని సూదులు తీసుకుంటే నెత్తి కింద ఊదిబత్తులు పెట్టుడు మాత్రం ఖాయం అంటున్నారు డాక్టర్లు జిమ్ము చేస్తే గింత కథ ఉన్నదా ఉత్తగా ఊకున్నది మంచిది కాదు మరి సప్పుడు దాకా అగో గట్ల చెయ్యొద్దు రోజుకు 30 నిమిషాలన్నా నడవాలి లేకపోతే 5000 అడుగులనే అన్నట కనీసం జిమ్ లో ట్రైనింగ్ ఇచ్చే శేఖర్ అన్న చెప్తుండు లేకపోతే మనకు నెక్స్ట్ బర్త్డే ఉండదని చెప్తాడు అసలు గుండెపోటు అంటే ఏమిటి దొరికేనా మీకు ఇవాళ రేపు మనం ఆఫీసులలో కుర్చీలా గంటలు కూర్చుండి పనిచేసే వరకు పెయిల కొవ్వు వేరకపోతుంది గవి గుండెకు పంపే రక్తం నాళాలు ఉంటాయి కదా అందులో వేరకపోయే వరకు గుండెకు రక్తం సరఫరా కాదు గదే గుండెపోటు అంటాం అందుకే కొంచెం సేపు అన్న రోజు ఎక్సర్సైజ్ చేయన్నట ఇట్లా రోజుకింత జరసేపు పెయిన్ కష్టపెడితే నూకలు ఎక్కువ రోజులు ఉంటాయట భూమి మీద గట్లనే చక్కెర ఉప్పు తినుడు తక్కువ చేయన్నట గట్ల చేస్తే పెయ్యిల ఏం రోగాలు రాకుండా ఉంటాయట జర నువ్వు కూడా బాలన్న ఉప్పు తినుడు తక్కువ చేయి అప్పుడప్పుడు ఆగమాగం చేస్తావు గట్లనే చేస్తారు కానీ జరంత జల్దిన రా ఇంటికాడ నీకు ఇష్టమని సప్పడి పప్పు చేసిన తిరిపోదు